ఆరోహణం స్నానం మంగళమాచరే ద్విజవరైః సార్థం పూజ్యోత్సవం దైవానాం గురుయోషితాన్ శివవో అలంకారవస్త్రాదిభిః సంపూజ్యో కనకం ఫలం శృణుయా తస్మాచ్చ లాభప్రదం యద్వర్షాదో నింబకుసుమం శర్కరాఘృత ఆమ్లఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం. అస్య శ్రీ పరాభవనామ సంవత్సరస్య శ్రీమద్భాగవతస్య శ్రీ మహావిష్ణోర్దివ్యనాభికమలసముద్భూతస్య చతుర్ముఖ బ్రహ్మణః పరార్ధస్య ఆయుషోర్ధాంతగతే ద్వితీయ పరార్ధే ప్రథమవాత్సరే ప్రథమమాసే అహని ద్వితీయయామే సూర్యోదయాది త్రయోదశఘటికాః ద్విజద్వాదశఘటికాగత ఏష్యద్విఘటికాయాం ప్రథమ ప్రాణాయామకాలే చైత్రమాసే శుక్లపక్షే ప్రతిపత్తిథో గురువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభవాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం శుభ ఉత్తరాభాద్రారక్ష శుక్లయోగ నాగవకరణే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషేణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ ఏతద్ పంచాంగమాకర్ణ్యతాం. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరానికి ముందుగా రాజు గురువైనాడు. గురువు రాజుగా ఉంటే ఎలా ఉంటుంది? తర్వాత మంత్రి కుజుడు, పరీక్షకుడు గురువు, రసాధిపతి రవి, స్థానరక్షక కృష్ణుడు, పురోహితుడు శుక్రుడు, పూర్వసస్యాధిపతి శుక్రుడు, వాయు దిరాఢక, అపరసస్యాధిపతి బుధుడు, అర్ఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శుక్రుడు, అలాగే పశుపాలకుడు శ్రీకృష్ణుడు, సేనాధిపతి చంద్రుడు, చతురాఢక వర్షం, గ్రామపాలకుడు కుజుడు, గణక శని, దైవజ్ఞ చంద్ర. ఇవి ఈ విధమైనటువంటి నవనాయక నిర్ణయం అంటారు. ఈ నవనాయకుల యొక్క ప్రభావము మన పైన పడుతుంది. ప్రధానంగా రాజు యొక్క బుద్ధి మన పైన పడుతుంది. అలాగే మంత్రి ఎవడయ్యా అంటే సలహాదారుడు ఉంటాడు. అంతే కదా, మంత్రి అంటే హోమ్ మినిస్టర్. తర్వాత సైన్యాధిపతి, రక్షణ శాఖ ప్రధానమైనటువంటి ఎవరయ్యా అంటే చంద్రుడు. అలాగే స్థానరక్షకుడు అంటే సలహాదారుడుగా ఉంటుంటే వారు ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు. పశుపాలకుడు కృష్ణుడు. వర్షాన్ని ఇచ్చేటువంటి వాడు మేఘాధిపతి ఎవరయ్యా? చంద్రుడు. నేను చెప్పేటువంటి వాటిలో మీకు అర్థం తెలిసిపోవాలి కదా, దాన్ని మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆ విధంగా ఉంటుంది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే గురువు ప్రధానంగా ఉండి, గురువుకి ఎవరు? కుజుడు, తర్వాత చంద్రుడు ప్రధానమైనటువంటి వారు. సరే, ఇంకా ఎన్నో ఉంటాయి. వ్యవసాయ శాఖాధిపతి ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉన్నాయి. సస్యాధిపతి బుధుడు, అపర సస్యాధిపతి పూర్వసస్యాధిపతి అంటే వ్యవసాయ శాఖ. ప్రధానంగా మనకు ఉండవలసింది ఏంటంటే రక్షణ ప్రధానమైనటువంటిది. వర్షము, మేఘాధిపతి చంద్రుడి వల్ల చాలా చక్కగా వర్షాలు ఉంటుంటాయి. మరి ఈ సంవత్సరము రాజు యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూస్తే, ద్విజాతయ కర్మరతా స్వధర్మా సన్మార్గగా నీతి విదో నిరేంద్రాః శుభముక్షాం ఆరోగ్యం సుఖం ప్రజానాం సువృష్టిరబ్ధాధిపతౌ సురేజ్యే. రాజు గురువు శుభగ్రహం, దేవతల యొక్క గురువు కూడా. ఈ సంవత్సరం రాజు అవ్వడం వల్ల బ్రాహ్మణులు ప్రధానంగా ఈ వైదిక వృత్తి చాలా అభివృద్ధి చెందుతుంది. వైదిక మార్గం అభివృద్ధి చెందుతుంది. ధర్మ మార్గంలో నడవాలి అని ప్రజలందరూ కూడా అనుకుంటారు. అందరిలో బ్రాహ్మణుడు అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం ధర్మము ఆచరించాలి, దైవీ గుణ సంపత్తు కలిగి ఉండాలి. దైవీ గుణత్వాన్ని మనం సంపాదించుకోవాలి. రాక్షస గుణాన్ని తగ్గించుకొని దైవీ గుణాన్ని సంపత్తును అభివృద్ధి చేసుకోవాలి. అదే బ్రాహ్మణత్వం. అందరిలో
అది అంకురించేటువంటి అవకాశం, అందరూ ధర్మబుద్ధి అంకురించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాజు గురువు. అలాగే రాజుకు సలహాదారుడు ఎవరంటే కుజుడు, మంత్రి. మరి గురువుకి కుజుడికి ఒకవేళ శత్రుత్వం ఉందనుకోండి, అంతే సంగతులు ఉంటాయి కదా. కాబట్టి గురువుకి కుజుడు మిత్రుత్వం అన్న పాపగ్రహం అయినప్పటికీ కూడాను ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని రక్షించడానికి ఆయన యుద్ధం చేయడానికి సిద్ధమే. కుజుడు అంటే అగ్నితత్వపు రాశి. అంటే నీవు ఇలా ఉండాలంటే ఇలా ఉండవలసిందే, దాంట్లో సందేహం ఏం లేదు. అలా ఉండకపోతే శిక్షను అనుభవించవలసిందే, ఎవరు చెప్పినా వినే ప్రసక్తి లేదు. అవసరమైతే యుద్ధం చేయడానికైనా సిద్ధమే. దేని కొరకు? ధర్మాన్ని, మనల్ని మనం రక్షించుకోవడానికి, ధర్మాన్ని రక్షించడానికి. మంత్రి దహన ప్రహరణ శాబర మురదామయ భీతిరతూల స్యాత్. అట్లాగే దానివల్ల ఆ కుజుడు యొక్క ప్రభావం అలా ఉంటుంది. అదేవిధంగా కుజుడు మంత్రి అవ్వడం వల్ల వాళ్ళ ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉంటుందయ్యా అంటే రాజ చోర అగ్ని భయములు. క్షితితనయే మంత్రిని సతివృష్టిర్ మధ్యాక్షయ సస్యానాం అన్నారు. రాజ చోర భయాలు చాలా ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. బంగారం ధర కూడా చాలా ఎక్కువగా పెరిగినాయి, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అగ్ని భయములు, వాయుపీడ ఇవి ఉంటాయి. వర్షములు చాలా బాగా పడతాయి, సస్యానుకూల వర్షములు రాజు వల్ల, తర్వాత మేఘాధిపతి చంద్రుడి వల్ల ఇవన్నీ కూడా బాగుంటాయి. ఈ సంవత్సరం సేనాధిపతి చంద్రుడి వల్ల ఆహార ధాన్యములు, వెండి బంగారములు చాలా వృద్ధి చెందుతాయి, పెరుగుతాయట. వెండి ధరలు పెరుగుతాయని కూడా, ఎందుకంటే వెండికి అధిపతి చంద్రుడే కదా. అలాగే పెట్రోలు, కిరసనాయిలు, వెన్న, నెయ్యి, పంచదార, నూలు, వస్త్రములు ఇవన్నీ కూడా ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి. నిత్యావసర ధరలు చాలా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి ఈ సంవత్సరము. అందుకని జాగ్రత్త చేసుకొని ఖర్చులు ఎక్కువ పెట్టుకోకుండా జాగ్రత్త చేయండి. అందరూ కూడా మైండ్కి రాగానే ఆర్డర్లు పెట్టుకోమాకండి, అర్థమైందా? అమెజాన్లో, స్విగ్గీలో, జొమాటోలో పిల్లలంతా కూడా జాగ్రత్త వినండి విషయం. ఇది రాజు శుక్రుడు యొక్క నవనాయకుడి యొక్క ఫలితం విధంగా ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము వర్ష జగల్లగ్న రీత్యా ఎలా ఉంది, గ్రహాల యొక్క స్థితి గతులు ఎలా ఉన్నాయి, అది మనం ప్రధానంగా తెలుసుకోవాలి. అర్థమైందా? వర్షలగ్నం అంటే ఈ సంవత్సర లగ్నాన్ని, అంటే పాడ్యమి ఆరంభమయ్యేటువంటి దాన్ని లగ్నంగా తీసుకొని చెబుతారు. జగల్లగ్నము అంటే సూర్య సంక్రమణము, సూర్యుడు మారినటువంటి సమయాన్ని తీసుకొని జగలగ్నం చేస్తారు. సమస్య ఏమిటంటే పోయిన సంవత్సరం అటువంటి దాదాపుగా నేను చెప్పింది నాకు గుర్తులేదు, బహుశా మీకు గుర్తు ఉండొచ్చునేమో విన్నటువంటి వాళ్ళకి. ఆల్మోస్ట్ అదే పద్ధతిలో ఉంటుంది ఈ సంవత్సరం కూడా. ప్రధానంగా ఏమిటి అంటే మీనలగ్నమైంది, లగ్నానికి, ఈ వర్ష లగ్నానికి జగల్లగ్నానికి కూడా కాలసర్పయోగం పట్టింది, కాలసర్ప దోషం పట్టింది. లగ్నంలో చంద్రుడు, శుక్రుడు, రవి, శని. లగ్నాధిపతి అయినటువంటి గురువు విద్యాస్థానంలో ఉన్నాడు. విద్యాస్థానము వైద్య ఆరోగ్య స్థానంలో గురువు ఉండడం వల్ల విద్యా వైజ్ఞానిక రంగము, తర్వాత రీసెర్చ్ అంటే ప్రయోగశాలలు ఇవన్నీ కూడా చాలా అభివృద్ధి చెందడానికి, రక్షణ శాఖ ఇవి అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. గురువు రాజుయే వీటికి, అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు అనుకో, ముఖ్యమంత్రి ఒకటే కాకుండా హోమ్ మినిస్టర్ పదవి కూడా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. దాన్ని ఏమంటారు, విద్యా వైద్య శాఖలు కూడా ఆయన దగ్గర పెట్టుకున్నాడు అనుకోండి, కొద్దిగా బాగా అభివృద్ధి అవుతాయి కదా. ఎవరెవరికి అప్పగిస్తుంది వేరే విషయం. ఈ గురువు ఏంటంటే ఆ స్థానంలో ఉన్నాడు, అంటే తన యొక్క శక్తిని తన యొక్క అండర్లో పెట్టుకున్నాడు అనమాట. విద్యా వైద్య ఆరోగ్య శాఖ నామినల్గా ఎవరికైనా పక్కవాడికి అప్పగించినా తనే దాని మీద దృష్టి పెట్టాడు, ప్రధానమైన దృష్టి పెట్టాడు గురువు. ఎవరు? రాజు పెట్టాడు. పెట్టి విద్యా వైజ్ఞానిక రంగం, రక్షణ శాఖను అభివృద్ధి చెందాలి, విద్యా రంగం ప్రధానంగా అభివృద్ధి చెందే విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే రెండవది లగ్నాధిపతి గురువు, తర్వాత ధన
12 భావాలు ఉంటాయి. లగ్నస్థానం, తనుస్థానం అంట దాన్ని, ధనస్థానం, భ్రాతృస్థానం అంటే పరాక్రమస్థ విద్య, పూర్వజన్మస్థానం అంటే పూర్వ సంవత్సరం యొక్క పరిస్థితి స్థానం, తర్వాత శత్రుస్థానం, రోగ రుణములు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ లగ్నంలో చతుర్గ్రహ కూటం సంభవించింది ప్రధానంగా. ఈ సంవత్సరం లగ్నం కరెక్ట్గా అన్నీ మనకు రాకముందే చూపిస్తున్నాయి పరిస్థితులంతా కూడా. చతుర్గ్రహ కూటమి. ఈ చతుర్గ్రహ కూటమిలో ఏమిటయ్యా అంటే ధనాధిపతి ఎవరైతే ఉన్నారో, డబ్బు స్థానాధిపతి అంటే మనం సంపాదించే స్థానాధిపతి ఖర్చు స్థానంలో పడ్డాడు. దీంట్లోకి మనం మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఎవరితో కలిసి? కుజుడు బుధుడితో కలిసి పడ్డాడు. బుధుడు ఎవడయ్యా? వ్యాపారకారకుడు బుధుడు. వ్యాపారాన్ని చెందినటువంటి వ్యాపార బుద్ధికారకుడు బుధుడు. అందులో బుధుడు రాహుతో కలిసి పడ్డాడు. ఇంకా కుజుడు ధనకారకుడు కుజుడు, తర్వాత భాగ్యాధిపతి కూడా అంటే భాగ్యస్థానాన్ని అధిపతి కూడా కుజుడు అయ్యుండి ఎవరితోటి? వ్యాపారకారక గ్రహంతో, అలాగే రాహుతో, రాహు పాపగ్రహం కలిసి పడడం వల్ల ఈ సంవత్సరం అనేటువంటి ఈ యొక్క మనం సంపాదించినటువంటి ద్రవ్యమంతా కూడాను వ్యాపార రంగాల్లో చాలా అధమ స్థానంలో ఉంటాయి. సంపాదించి ఖర్చు పెట్టుకోలేదు. కొత్త వ్యాపారం చేయాలి అనుకునే వాడు కాస్త బాగా 1కి 100 సార్లు ఆలోచన చేయాల్సిన పరిస్థితి. అలాగే మన దేశం యొక్క పరిస్థితి కూడా ప్రధానంగా దీనికే పోతుంటే అంటే యుద్ధాలు. ఈ రాహుగ్రహం అంటే మ్లేచ్ఛ యుద్ధాలకి, రక్షణ రంగానికి, మనల్ని కాపాడుకోవడానికి సరిపోతుంటే సంపాదించిన జీడిపి వృద్ధి రేటు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది కాస్త తాత్కాలికంగా. కానీ మనకు రక్షణ అనేటువంటిది మాత్రం ఉన్నది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన భారతదేశం అందరూ 100 రూపాయలు నష్టపోతే మనం 10 రూపాయలు నష్టపోతాం అనుకోండి. 100% నష్టపోతే మిగతా దేశాలు మనం 10% నష్టపోతాం. ఆ ప్రభావం 10% మామూలు మాట ఉండదు మనకి. ఆ ప్రభావం చాలా ఉంటుంది మనకి. అలాగే రోగస్థానంలో కేతు. ప్రజలలో అనేక రోగ బాధలు, రుణ బాధలు, అనేకంగా రుణాలు తీసుకొని కట్టలేనటువంటి పరిస్థితులు, ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు. అనవసరంగా రుణాలు తీసుకోవడం తగ్గించాలి దయచేసి. కట్టలేనటువంటి పరిస్థితులు ఉంటాయి జనాలకి. రోగ బాధలు అనేక విచిత్రమైనటువంటి రోగాలు ప్రబలించేటువంటి అవకాశాలు ఉంటాయి. అగ్ని భయాలు. కుజుడు యొక్క వ్యయంలో ఉండడం వల్ల క్షోర అగ్ని భయాలని కూడాను ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత చాలా వేడి విపరీతంగా ఉండేటువంటి అవకాశాలు. కొన్ని చోట్ల అధిక వర్షాలు ఉంటాయి, కొన్ని చోట్ల సామాన్య వర్షాలు ఉంటాయి. ఒకే విధంగా అవకాశాలు లేవు. వడగండ్ల వానలు చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. పిడుగులు ఇటువంటివన్నీ కూడాను ఉంటాయి. ప్రధానంగా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో, షేర్ మార్కెట్లో ఉండేటువంటి ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసి 1కి 10 సార్లు 100 సార్లు ఆలోచన చేసి చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత దేవాలయాలకి మనకి మతపరమైనటువంటి విధ్వంసాలు సృష్టించేటువంటి అవకాశాలు చాలా ఉంటుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవాలయాల మీద కానీ ఇవన్నీ కూడాను మతోన్మాదులు చాలా విశేషంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. పర్యాటక రంగములు చాలా క్షీణించిపోతాయి. రవాణా వ్యవస్థలు, విమానటువంటి వ్యవస్థలు ఇవన్నీ కూడాను క్షీణించిపోతాయి. ప్రమాదాలు కూడా, రైలు విమాన ప్రమాదాలు కూడా ఆ విధంగానే ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆ రంగం అభివృద్ధి చెందుతుంది. విమాన రంగం కానీ, తర్వాత రక్షణ రంగం కానీ చాలా అభివృద్ధి చెందుతుంది. సైన్స్ విద్యారంగము అయితే ఊహించిన రీతిలో అభివృద్ధి చెందుతుంది. ఈ విధంగా ఉంటుంటాయి. ప్రధానంగా ఆటోమొబైల్ రంగం కూడాను ఇవన్నీ కూడా పెరిగేటువంటి ఆటోమొబైల్, తర్వాత ఎలక్ట్రానిక్స్ వస్తువులు. కుజుడు బలహీనంగా ఉండడం వల్ల, వ్యయస్థానంలో ఉండడం వల్ల ఈ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత జగల్లగ్నాథ్ కూడా గురువు లగ్నంలో ఉండడం వల్ల మనకు ఉండేటువంటి రాజు ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి వాళ్ళు రాజులలో ధర్మబద్ధంగా ఉండాలి, ప్రజల యొక్క ప్రేమను మనం చూడగోరాలి అనే విధంగా వాళ్ళకు అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు చాలా వరకు కూడా ఉంటాయి. ఈ సంవత్సరానికి కాలసర్ప దోషము యోగం పట్టడం వల్ల అందరూ కూడాను అతి జాగ్రత్తగా కలిగి ఉండాలి అని మాత్రం తప్పకుండా మీకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే అతి జాగ్రత్తగా ఉండాలి. మామూలు జాగ్రత్తగా ప్రతిదీ కూడా
రూపాయి ఖర్చు పెట్టాలంటే 100 సార్లు ఆలోచన చేయాలి. ఆర్థిక విషయాల్లో కానీ సామాజిక విషయంలో కానీ ప్రధానంగా ఇతరులు మన మీద దాడి చేయకుండా ప్రధానంగా స్త్రీలంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన వ్యవస్థ ఉన్నది. ఇతర మతస్థులు మన యొక్క మైండ్ అంటే మన యొక్క మనస్సు మీద సైకలాజికల్ మీద ఎఫెక్ట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహాలు చేసేటప్పుడు ప్రధానంగా ఆడపిల్లలు స్నేహాలు చేసేటప్పుడు ఎవరు ఏమిటి అనేటువంటి, ఎందుకంటే కలి ప్రభావం ఆ విధంగా ఉంటుంది. మన దోషం కాదు అక్కడ ప్రభావం. ఎదుటివాడు చెడ్డవాడా మాయా మానుష రూపులు. రావణాసుడు మారీచుడి యొక్క రూపంలో, మారీచుడు వచ్చిన జింక రూపంలో వచ్చినట్టుగా, ఒక సాధువు రూపంలో రావణాసుడు వచ్చి సీతమ్మని తీసుకుపోయినట్టుగా ఈ యొక్క మనకు చెడు చేసేటువంటి వాడు చాలా సాత్వికంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మీకు తెలియజేయడం అవుతుంది. అదేవిధంగా మరి సంవత్సరం ప్రధానంగా గ్రహణాలు లేవు. గ్రహణాలు మనకు కనిపించవు, ఉంటాయి కానీ గ్రహణాలు కనిపించవు. ఆ గ్రహణాలు కనిపించగానే మనం ఏం పాటించవలసిన అవసరం లేదు.